దిస్ ఉమెన్స్ డే ఫ్రమ్ 1 వీక్. DLSA డైరెక్షన్స్ ప్రకారం ఒక వారం నుంచి కూడా మేము ఉమెన్స్ డేని డిఫరెంట్ ప్లేసెస్లో, ఒకే రోజు మేము అన్ని చోట్లకి వెళ్ళలేం కాబట్టి వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఇప్పటికి మోర్ దాన్ 600 ప్రోగ్రామ్స్ చేశాము. ఇంకా కూడా ఇంకో 2 days వరకు వీఆర్ ప్లానింగ్ టు సెలబ్రేట్ దిస్ ఉమెన్స్ డే. ఎందుకు అంటే ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంత మాట్లాడినా మహిళల దినోత్సవం గురించి చాలా తక్కువ మాట్లాడుతూనే ఉంటాము. అండ్ ఇందాక బాలకృష్ణ చెప్పినట్టు ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించి మేడం గారి గైడెన్స్లో ఈసారి ఇన్నోవేటివ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. రెగ్యులర్గా కాకుండా కుకింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము, అంత్యాక్షరి కండక్ట్ చేశాము. ఈ డిఫరెంట్ జోన్స్ ఎందుకు అంటే ప్రతి మహిళ ఇల్లు హ్యాండిల్ చేస్తుంది కదా, అది ఎంత బాగా చేస్తుందో కోర్ట్ అందరికీ తెలియాలని చూపించాము. ఒక్కొక్క టీం నుంచి మోర్ దాన్ 20 ఐటమ్స్ మార్నింగ్ చేసుకుని 10:30కి కోర్టుకు వచ్చారు. దిస్ ఐ వాంటెడ్ టు నోట్. అండ్ అన్నీ ఎంత డెలిషియస్గా ఉన్నాయంటే జడ్జ్మెంట్ వాజ్ చాలా టఫ్ అయిపోయింది. మేము నలుగురికి మా వల్ల కాలేదు, ఏం జడ్జ్ చేయాలో కూడా అర్థం కాలేదు. కాబట్టి ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము. అండ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, స్టాఫ్కి వచ్చే వాళ్ళు జనరల్గా లైక్ సివిల్స్లో రాసినట్టు వాళ్ళు ఒపీనియన్స్ రాయలేకపోతారు, ఒక నావెల్ ప్రచురించలేరు, ఒక ఇన్సిడెంట్ వాళ్ళ ఫ్యామిలీ వరకు ఉంటే అది షేర్ చేసుకుంటారు. కానీ చాలా మనోభావాలు ఉంటాయి. ప్రతి మహిళ ఒక రచయిత్రినే. మాట్లాడటం మొదలు పెడితే ఎన్ని వేల పేజీలు కూడా తరగనంతగా ఆడవాళ్ళ గురించి రాయగలుగుతారు. సో అటువంటి ఒక కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్లలో చాలామంది రాయనన్నారు. ఐ హ్యాడ్ మోటివేషనల్ క్లాస్ ఒకరోజు వి స్పోక్ టు దెమ్. కానీ వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత వాళ్ళ పేపర్స్ చదివితే ఇంత నేను కూడా చెప్పలేదేమో ఎటువంటి స్పీచ్లో కూడా అనుకున్నాను. అంత అద్భుతంగా రాస్తున్నారు. ఈచ్ ప్రైజ్ విన్నర్ ఒక ఆనిముత్యం. అంత బాగా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్. ఈచ్ పేపర్స్ నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను కాబట్టి నేను మేడం కూడా పేపర్స్ చూపించలేదు. బట్ పర్లేదమ్మా, పబ్లిష్ చేసేంత బాగా రాస్తారు మీరు. దెర్ ఇస్ నథింగ్ టు కీప్ కాన్ఫిడెన్షియల్. వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ కష్టాలు అండ్ వాళ్ళకి ఉమెన్ మీద ఉన్న ఒపీనియన్, సమాజంలో ఇంకేం మార్పు కోరుకుంటున్నారో తెలుసుకున్నప్పుడు ఇంకా మనం మారాల్సింది చాలా ఉంది అని తెలుసుకోవాలి. వాళ్ళ ఆశలు ఆకాశంలో ఉన్నాయి. ఇంకా మీరు ఓన్లీ కింద నుంచి ఒక 2 మెట్లే మమ్మల్ని ఎక్కనిచ్చారు. మేము అందుకోవాల్సింది, ఎక్కాల్సింది చాలా ఉంది అని తెలుసుకున్నాము. సో మీరు అందరూ కూడా ఇంకా ముందు ముందు ఇదే తోడ్పాటు ఏర్పాటు చేసి కొన్ని ఫ్యామిలీలో ఫాదర్స్లా కాకుండా అన్ని ఫ్యామిలీస్లో కూడా ఆ తోడ్పాటుని అందిస్తే ఇంకా ఎదుగుతాము. 80% మీరే ఉన్నారు అన్నారు, మొన్నటిదాకా 100% మిమ్మల్ని మేము యాక్సెప్ట్ చేసాము. ఆ చేంజ్ కూడా మీరు రెడీ అవ్వాలి. మా శక్తిని అణచివేయకూడదు. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళని రానివ్వాలి. అలాగే రేపు పొద్దున కుదిరితే మీ ఇంట్లో గృహహింస కాదు, గృహంలో ఇబ్బంది లేకుండా మాకు సహకరిస్తే ఇంకా సంతోషిస్తాము. సో అలాంటి రోజు కోసం ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిందే 1911 అంటే సుమారు 100 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళని అనగదొక్కుతూ ఉంటే దానికి ప్రతిఫలంగా లేదు, మేము కూడా మనుషులము, మరి మాకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి అని ఆలోచనతోటి కొంతమంది బయటికి వచ్చి, మరి ఆ రోజుల్లో అసలు స్త్రీలను అస్సలు బయటికి రానిచ్చే పరిస్థితి లేదు సొసైటీలో. ఆ టైంలోనే మరి వాళ్ళు బయటికి వచ్చి అక్కడ ప్రతిఘటన అనేది అక్కడ మొదలుపెట్టి మరి ఈరోజు 100 సంవత్సరాల పైన అయిన తర్వాత ఈరోజు మనము అంటే స్త్రీలందరూ కూడా ఒక అభివృద్ధి చెందడం జరిగింది. మరి దీనికి ఎంతోమంది త్యాగం కూడా వెనకాల ఉండింది. ఆ త్యాగం వెనక ఎంతోమంది త్యాగం చేసిన తర్వాత ఈరోజు మరి మేము ఇంతమంది ఇఫ్ నాట్ 100% అట్లీస్ట్ 70% మేము అన్ని చోట్ల కూడా అభివృద్ధి చెందాము అని చూపించగలుగుతున్నాము. ఇక ముందు కూడా ఇంకా ఎటువంటి త్యాగాలు లేకుండా మరి ఇంకా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రకారంగా నేను అంటే అకార్డింగ్ టు మీ women are more stronger than men because men are physically strong but women are psychologically strong. When a person is psychologically strong they can achieve anything. అదే ఇప్పుడు మరి ఈ రోజుల్లో మనం అంతా చూస్తున్నది. ఆడపిల్లలు సైకలాజికల్గా స్ట్రాంగ్ కాబట్టే మేబీ ఆ రోజుల్లో అమ్మ వీళ్ళు మనల్ని దాటేస్తారేమో అనే ఆలోచనతోనే మీరు తక్కువ మీరు చెయ్యలేరు అనేది ఒకటి ప్రతిసారి చెప్పడం జరుగుతూ ఉండింది. దానివల్ల మనం పైకి రాలేకపోయాం. అంటే ఒక స్టోరీ ఉంటుంది, మీకు తెలుసో లేదు. ఒక ఋషి వెళ్తూ ఉంటారు, ఒక ఫార్మర్ వెళ్తూ ఉంటే ఆయనకు ఒక గుడ్డు కనబడుతుంది. అయితే ఆ గుడ్డు తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఆయన తీసుకొచ్చి మరి మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడెక్కడ ఏమీ కనిపించట్లేదు, ఇది పొదగాలి అని చెప్పి తీసుకొచ్చి ఆ కోడి గుడ్ల మధ్యలో పెడతాడు. పెట్టిన తర్వాత కోడితో పాటు వచ్చి అమ్మ కాదు నువ్వు దిస్ ఈజ్ యువర్ శక్తి, నీకు ఈ శక్తి ఉంది, నువ్వు ఎగరగలవు అంటదో అప్పుడు ఇట్ విల్ ఫ్లై. ఎగిరి ఎంత పైకి ఎగురుతుంది అంటే ఇవన్నీ ఇలా చూస్తూ ఉంటాయి అనమాట, అంత పైకి ఎగురుతుంది. సో స్త్రీకి అంత శక్తి ఉంటుంది అనమాట. ఓన్లీ థింగ్ ఇస్ దే నీడ్ మోటివేషన్.
సో దట్ మోటివేషన్ ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. మరి ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా మరి ఇంట్లో తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళకి మీ రైట్ ఇది, మీ హక్కు ఇది, మీ శక్తి ఇది అని వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి చెప్పడము. ఆ తర్వాత మరి ఈరోజు సొసైటీలో ఎలా ఉందో మనం రోజు చూస్తూనే ఉన్నాము. ఇదివరకు లేనటువంటి క్రైమ్ అంతా ఇప్పుడు కొత్తగా మేబీ మన యాక్ట్స్ మనకి నాలెడ్జ్ ఎక్కువైతున్న కొద్దీ మనకి మరి బుద్ధి ఎక్కడ పోతుందో తెలియడం లేదు. సో పోక్సో కానివ్వండి, లేకపోతే డౌరీ హెరాస్మెంటే కానివ్వండి, బ్రైట్ బర్నింగ్ కానివ్వండి, ఎనీథింగ్. యాక్చువల్గా ఏంటంటే లైఫ్ ఆఫ్ ఎ విమెన్ రైట్ ఫ్రమ్ హర్ క్రేడిల్ till she goes to the pyre of fire, అంతవరకు కూడా అన్ని కష్టాలే. అంటే పుట్టేప్పుడు ఒకవేళ ముందుగా తెలుసుకుంటే తల్లిదండ్రులు భయపడిపోయి ఎందుకు అని చెప్పేసి మనం కడుపులో ఉన్నప్పుడే అబార్ట్ చేయడము, ఆ పుట్టిన తర్వాత ఒక కొడుకు ఒక కూతురు ఉంటే ఎప్పుడూ కూతుర్ని తక్కువ చూడడము, కొడుకుని ఎక్కువ చూడడము, అంటే ఇవన్నీ ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. డోంట్ డూ దట్. అక్కడి నుంచి స్కూల్కి వెళ్తారు. స్కూల్లో కూడా నవడేస్ ఇప్పుడు నిన్న కూడా ఒక స్కూల్ టీచర్ మీద నాకు ఒక కేసు వచ్చి ఉండింది. లైక్ వేర్ హీ వాజ్ ట్రైంగ్ టు మొలెస్ట్ ది గర్ల్స్. సో హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ అది కూడా ఇప్పుడు మనం టీచ్ చేయాలి. ఇప్పుడు మనకి అన్ని ఇంట్లో పనులు వంట పనులతో పాటు హౌ టు ప్రొటెక్ట్ ఎ విమెన్ హర్ సెల్ఫ్ ఇన్ ది సొసైటీ కూడా మనమే టీచ్ చేయడం మొదలు పెట్టాలి. బహుశా ఇంట్లో పేరెంట్స్తో స్టార్ట్ అయితే స్కూల్లో టీచర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్ హస్బెండ్, హర్ బ్రదర్స్ అండ్ హూ ఎవర్ షీ మీట్స్ ఇన్ హర్ లైఫ్, బికాస్ యాజ్ ఎ విమెన్ షీ హ్యాస్ టు మీట్ మెనీ మెన్ అవుట్ సైడ్. సో ప్రతి వాళ్ళు కూడా ఆమెకు అంతే ప్రొటెక్షన్ ఇస్తూ ప్రతి మనిషి కూడా నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి ఈ అమ్మాయికి, ఈ అమ్మాయిని నేను ప్రొటెక్ట్ చేస్తే ఈ అమ్మాయి ఎంతో అభివృద్ధి చెందుతుంది. అండ్ యూ నో లైక్ వన్ విమెన్ ఇఫ్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్ షీ కెన్ ఎడ్యుకేట్ ద ఎంటైర్ ఫ్యామిలీ, వేర్ వన్ బాయ్ ఇఫ్ ఈజ్ ఎడ్యుకేటెడ్ హీల్ గో అండ్ ఎర్న్ ఫర్ ది ఫ్యామిలీ. కాబట్టి స్త్రీ కానీ చదువుకొని ఒకవేళ ఉద్యోగం చేస్తే మంచిదే, చేయకపోయినా కూడా వెల్ అండ్ గుడ్, అట్లీస్ట్ షీ కెన్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్ చిల్డ్రన్. పిల్లల్ని బాగా చదివించగలిగే అవకాశం ఆవిడకుంటుంది. మరి ఇట్లాంటివన్నీ ఈరోజు చూస్తున్నాము, ఇంకా అభివృద్ధి చెందుతామని నేను అనుకుంటున్నాను. మరి ఇందాక చెప్పారు మేము కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. విమెన్స్ డే సెలబ్రేషన్ 1 వీక్ సెలబ్రేట్ చేశాము. అందులో వేరియస్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. I always wanted to know how women cook in Siddipet. At least my staff knows ఎందుకు నేను ఆ మాట అంటాను అనేది. విన్నర్స్ అండ్ ఎవరైతే విన్ అవ్వలేదో వాళ్ళు మీరు విన్ అవ్వకపోవడం కాదు, బికాజ్ అంటే ఎలా మేము అందరికీ ప్రైజెస్ ఇవ్వలేము. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.